హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్ చాలా వాల్యుబుల్ నాకు. సో సీజన్ 8 గురించి మాట్లాడుకుందాము. అసలు యష్మిని చూస్తే నాకు ఇది చాలా 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 మెంటల్ ఎక్కిపోతుంది. అసలు ఆవిడ మనీషో ఇంకేమన్నా నాకైతే అర్థం కావట్లేదు. సారీ, నేను కొంచెం ఫ్లిప్ అయ్యి మాట్లాడితే ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అసలు ఆవిడ బిహేవియర్ ఏంటో, ఆమె బిహేవియర్ ప్యాటర్న్స్ ఏంటో, పొంగ 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 ఆమె అదే క్లేలో ఆమె ఒక మహారాణి అనుకుంటుందో, లేకపోతే బిగ్ బాస్ లో అక్కడే సెట్ లోనే ఉందామని ఫిక్స్ అయి వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఆమెని బయట ఎలా భరిస్తున్నారో తెలియడం లేదు. మీరు క్లియర్ గా వీడియో మొత్తం చూస్తే, మీరు ఎపిసోడ్స్ మొత్తం చూస్తే అక్కడ మిగతా అందరి గొంతులు అంత వినిపించట్లేదు, కానీ ఈవిడ గొంతు మాత్రం ప్రతి దాంట్లో ఉండిద్ది. ఆమె టీమ్మేట్స్ చేసింది మొత్తం రైట్, ఇంకా మిగతా వాళ్ళు ఏం చేసినా అది రాంగ్. ఎగ్జాంపుల్ కి అసలు ఒక్క ఎగ్జాంపుల్ కాదండి, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము. అక్కడ ఆట ఇచ్చారు, సాక్స్ ఆట. ఎవరి సాక్స్ వాళ్ళు కాపాడుకోవాలి, చేత్తో టచ్ చేయకూడదు, ఓన్లీ కాళ్ళతోనే ఆడుకోవాలి అని చెప్పారు. బానే ఉంది. ప్రేరణ నిజంగా నిన్న ఎపిసోడ్ వరకు కూడా నాకు ప్రేరణ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది. బట్ నౌ అస్సలు నాకు రెస్పెక్ట్ లేదు ప్రేరణ అంటే. ఎందుకంటే షీఈ్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఆమె క్లే టీమ్ పెద్దవాళ్ళు ఏం చెప్తే అది వినాలని ఎక్కడా లేదు. సంచాలక్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్ అన్నప్పుడు ఆమెకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది చెప్పాలి తప్ప, పృథ్వీరాజు రైట్ చేశాడు అని సోనియా చెప్పినప్పుడు అవును ఇది రైటే, నువ్వు గేమ్ లో ఉన్నావు అనడము, లేకపోతే రాంగ్ అంటే నువ్వు వెళ్ళిపోవు అనడము, ఈవెన్ అభయ్ని సేవ్ చేసే విధానం డైరెక్ట్ గా మనకు కెమెరాలో కనిపిస్తుంది. విష్ణుప్రియని హెడ్ తో కొడతాడు, తను కింద పడుతుంది. అది చూడకుండా లేదు ఆయన కొట్టలేదు అని అనడం. కానీ తర్వాత విష్ణుప్రియని అలా కింద అలా కూర్చున్న అమ్మాయి అలాగా హ్యాండ్ సపోర్ట్ లేకుండా అలా ఎలా లెగుస్తారు? షీఈ్ నాట్ ఏ స్పోర్ట్స్ పర్సన్ కదా. అట్లీస్ట్ ఎవరు హెల్ప్ చేయకపోయినా కానీ తను వచ్చి హెల్ప్ చేయొచ్చు. జస్ట్ ఇలా హ్యాండ్ ఇస్తే సరిపోతుంది కదా, అది కూడా చేయలేదు. అది కూడా విష్ణుప్రియ గెటప్ అంటే ఆమె ఎలా గెటప్ అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. అక్కడికి వాళ్ళ క్లే మెంబర్స్ మొత్తం అభయ్ని సపోర్ట్ చేస్తున్నారు, బానే ఉంది. కానీ ఇక్కడ నైనికా టీం వాళ్ళు విష్ణుప్రియకి అసలు సపోర్ట్ చేయడంలా. విష్ణు లేగు అంటే ఎలా వస్తుంది? ఈ విషయంలో అసలు ఆవిడ కళ్ళు మూసుకుందో ప్రేరణ, లేకపోతే కళ్ళు తెరుచుకుందో నాకైతే తెలియదు. కానీ ఆవిడ 2-3 ప్లేసెస్ దగ్గర ఆమె ఫ్లిప్ అయింది. ఒకటి విష్ణుప్రియ డెసిషన్ దగ్గర, తర్వాత మణికంఠ ఎలాగో అవుట్ అయ్యాడు. నబీల్ మొన్న వరకు నేను అనుకుంటున్నా అందరూ నబీల్ని ఎందుకు వదిలేస్తున్నారు, నబీల్ కూడా హీ డిజర్వ్స్ టు బి ఇన్ ఎలిమినేషన్స్ లిస్ట్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ నిన్న అతను ఏం మాట్లాడలేదేమో, ఏమి రాంగ్ గా మాట్లాడేమో, లేకపోతే ఏం ప్రొజెక్ట్ అవ్వట్లేదేమో. కానీ బట్ కొన్ని విషయాలు మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి కదా. అలాగే నిన్న అతను క్లియర్ గా చెప్తున్నాడు, సాక్స్ ఇలా మడత పడలేదు, జస్ట్ ఇలా అనేటప్పుడు అది వచ్చింది, మీరు కావాలంటే చూడండి, అందరివి అలాగే అయ్యాయి, ఈవెన్ అభయ్వి అలాగే ఉన్నాయి, నబీల్వి అలాగే ఉన్నాయి, అండ్ నిఖిల్వి కూడా అలాగే ఉంది. బట్ తను లేదు నువ్వే అని ఆమె ఓడిచేసింది. దాని తర్వాత ఓకే, అది అన్ఫెయిర్ సంచాలక డిసిషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అన్ఫెయిర్ సంచాలక డిసిషన్ చెప్పింది. ఆ తర్వాత నబీల్ క్లే వాళ్ళు అతనికి ఏం సపోర్ట్ చేయలేదు. అతను ఒక్కడే పాపం ఆ సాక్స్ అలా ఎసిరి కొట్టి లోపలికి వెళ్ళి ఇప్పుడు టీం లేదు ఏం లేదు, మనకేం మనం ఆడాలా, నేను కూడా చూపిస్తాను, నేను సంచాలకంగా ఉన్నప్పుడు నేను చూపిస్తా అని అన్నప్పుడు అట్లీస్ట్ అతని టీం మెంబర్స్ వచ్చి లేదు మనకు టైం వచ్చింది, మనం కూడా వాళ్ళకి చూపిద్దామని ఎక్కడ డిఫెండ్ చేసుకోలేదు, ఎక్కడ అతనికి సహాయం చేయలేదు. అది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఆఫ్ నైనికా అండ్ టీమ్. ఓకే, బానే ఉంది. విష్ణుప్రియ ప్రేరణ అండ్ సోనియా ప్రేరణ ఓకే, యష్మి ఏం చెప్తే ప్రేరణ అది చేయాలి, ఈవెన్ దో షీ ఈజ్ ఎ సంచాలక్. సెకండ్, ఇక్కడ వీళ్ళు అదర్ క్లే వాళ్ళు అన్యాయంగా ఓడిపోయినా కానీ ఇక్కడ వీళ్ళు గట్టిగా అరవడాలు, గట్టిగా డాన్స్ వేయడాలు, ఇవన్నీ అయితే నాకు అసలు ఒక హ్యూమన్ కి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో గట్టిగా ఆడితే మహా అయితే 105 or 102 days ఉంటారు. దాని తర్వాత బయటకు వచ్చేది కూడా ఆమె బిహేవియర్ అదే. అండ్ ఈవెన్ ఈ పృథ్వీ ఒక్క ఆట సరిగ్గా ఆడలేడు, జెన్యున్ గా ఒక్క ఆట సరిగ్గా ఆడలేడు. అందరినీ పడగొట్టడాలు, అందరినీ పట్టుకోవడాలు, లేకపోతే అందరి తొండి గేమ్ ఆడి గెలవడమే తప్ప మంచి గేమ్ గా జెన్యున్ గా ఒక ఆట ఆడలేదు. ఈ యష్మికి ఆ పృథ్వీ ఇద్దరు సరిగ్గా సరిపోయారు. ఆమె ప్రేరణ మంచిగా సంచాలక అయితే, ప్రేరణ ఒక మంచి సంచాలక అయితే ఆమె ఏం చేయాలి? వాళ్ళకు ఒక గీత గీశారు బ్లూ కలర్ స్టెప్ తో.
గీత గీసారు కదా, నైనికా టీం వాళ్ళు కూర్చున్నారు. యా, అండ్ యష్మి టీం వాళ్ళు ప్రతి దానికి ఆ గీత దాటి రావడమే. అప్పుడు ఆమె ఏం చేయాలి? ఒక మంచి సంచాలకైతే ఒక జెన్యున్ గా నాకు అసలు మీరందరూ నాకు అవసరం లేదు, బిగ్ బాస్ నాకు ఇలా ఒక సంచాలకని పోస్ట్ ఇచ్చారు, నన్ను ఇంతమంది తెలుగు ఆడియన్స్ చూస్తూ ఉంటారు, సో నేను వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన అవసరం నాకు ఉంది అన్నప్పుడు ఆమె ఏం చేయాలి? మీరు ఈ గీత దాటి వచ్చారు కాబట్టి వన్ ఆఫ్ ద మీ టీం మెంబర్స్ నేను తీసేస్తున్నాను. నేను 4వ ఉన్నప్పుడు నేను మీ టీం మెంబర్ అయి ఉండొచ్చు, బట్ నౌ నేను ఒక సంచాలకుని కాబట్టి నేను ఏ టీమ్స్ కి బిలాంగ్స్ చేసిన అమ్మాయిని కాదు అని ఆమె స్ట్రాంగ్ గా చెప్పుకోవాలి. అలా చెప్పుకోకుండా సింపుల్ గా ఆమె అక్కడ నుంచి ఏం చెప్తే ఈమె ఇక్కడ మాట్లాడి, అసలు ఈమెకంటూ ఒక సింపుల్ బిహేవియర్ కానీ ఒక సింపుల్ ఐడియాలజీ కానీ అసలు ఏమీ లేవు ప్రేరణకి. సో అది 100% నిజమైంది. రేపు నాగార్జున సార్ డెఫినెట్లీ ఆమెకైతే పెద్ద క్లాస్ ఉంది, డెఫినెట్లీ పెద్ద క్లాస్ ఉంది. బట్ ఇక్కడ అభయ్ కూడా చాలా తొండి ఆట ఆడారు, అండ్ లాస్ట్ కి నిఖిల్ కి ప్లస్ అభయ్కి ఇచ్చారు, అది బాగానే ఉంది. నైకా టీం అయితే వేస్ట్ అండ్ వేస్ట్ టీమ్. ఎందుకంటే అసలు వాళ్ళ టీంలో ఉన్న నబిల్కే ఎవ్వరు హెల్ప్ చేయలేదు, అండ్ మేం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. యష్మికి అయితే డెఫినెట్లీ షీఈ్ ద వర్స్ట్ బిహేవియర్ ఇన్ ద ఎంటైర్ హౌస్. ఆమె ఏం లేదు, ఆమె అనుకుంటుంది ఏంటంటే నేను గట్టిగా మాట్లాడితే, నేను గట్టిగా చేస్తే కెమెరాలు మొత్తం నా సైడ్కి వస్తున్నాయి, సో నేను పోటీ అవుతాను అనుకుంటుంది. కానీ నువ్వు గట్టిగా మాట్లాడడం వల్ల రాంగ్ గేమ్ అవడం వల్ల అది కూడా ప్రొజెక్ట్ అవుతుంది. ఈవెన్ అసలు తను మర్చిపోయింది కెమెరాస్ ఉన్నాయి, నన్ను ఇన్ని కెమెరాస్ మధ్యలో బంధించారు, ఈ కెమెరాలో నేను ఏం మాట్లాడినా అది వినిపిస్తుందని ఆమె మర్చిపోయింది. ఓకే, మర్చిపోయింది, బానే ఉంది. కానీ చూస్తున్న తెలుగు ఆడియన్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కదా. ఆమెను గుర్తు పెట్టుకోవడంలో డెఫినెట్లీ మన తెలుగు ఆడియన్స్ అయితే ఏ తప్పు చేయరండి. ఎందుకంటే ఒక అమ్మాయి అంత గట్టిగా మాట్లాడుకుంటూ అందరినీ నాదే పెద్ద క్లియర్, నీది పెద్ద క్లియర్ అయినప్పుడు నువ్వు గట్టిగా ఆడాలి, మంచిగా జెన్యున్ గా ఆడుకోవాలి, గెలుచుకోవాలి తప్ప నేను ఇది ఏంటి మనం చేసిందే కరెక్ట్, మిగతా వాళ్ళు చేస్తే రాంగ్ అని. ఈవెన్ నిఖిల్తో కూడా నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు మమ్మల్ని ఎందుకు అలా పోర్ట్రేట్ చేస్తున్నావు, నీ గేమ్ నువ్వు వాడు, నువ్వు వచ్చి నీ ఫీలింగ్స్ ని మేమందరం ఇలా చెప్పలేమంటే అది ఆ మాట కూల్గా కూడా చెప్పొచ్చు. లేదు నిఖిల్ నువ్వు అనుకుంటుంది రాంగ్. ఇక్కడ సెవెన్ సీజన్స్ జరిగాయి, బిగ్ బాస్ టీమ్ అండ్ మేనేజ్మెంట్ అంతా చూసుకుంటారు. మనం ఫిజికల్ గా అంత గట్టిగా ఆడుకుంటే బిగ్ బాస్ టీం మనల్ని ఆపేస్తారు. సో మనం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సో నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు అని ఆమె డెఫినెట్లీ చెప్పొచ్చు. బట్ అలా చెప్పకుండా నీ గేమ్ నువ్వు వాడు, నువ్వు ఏది చెప్తే అది వినాలా? అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక డైరెక్ట్ గా షీఈ్ గోయింగ్ టు బి ఎరగెంట్ పర్సన్. ఆమె అడిచినట్టు అడిస్తే డెఫినెట్లీ మనం బతకలేము, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఆమె అరిచినట్టయితే అరిస్తే మనం బతకలేము. ఆమె ఏం తింటుందో ఏందో కానీ, బట్ వరస్ట్ బిహేవియర్. ఆమె ఒకటే ఫిక్స్ అయి వచ్చింది ఏంటి అంటే, నేను ఏదో ఒకటి గట్టిగా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకుని బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటి వరకు తెలుగులో ఒక అమ్మాయి కూడా గెలవలేదు కాబట్టి నేను ఈసారి గెలవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో వచ్చింది అనిపిస్తుంది. నాకైతే తను అసలు నచ్చలేదండి. సో ఇది నా స్ట్రాంగ్ ఒపీనియన్. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా చాలా మంచి కంటెంట్ వస్తాయండి, డెఫినెట్లీ మీకైతే ఒక మంచి కంటెంట్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.